రైట్ హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి దృశ్యాలను చూస్తున్నాం. మనం సిట్ ఆఫీస్లో హరీష్ రావు లోపలికి ఎంటర్ అయ్యారు. అయితే ఆయనతో పాటు అడ్వకేట్ను తీసుకెళ్ళడానికి విజ్ఞప్తి చేశారు, కానీ పోలీసులు ఆయన అడ్వకేట్ను అలౌ చేయలేదు లోపలికి. దానికంటే ముందు ఆయన బీఆర్ఎస్ శ్రేణులతోటి అలాగే కీలక నేతలతోటి భేటీ అయ్యారు. దానికంటే ముందు ఆయన నివాసంలో లాయర్లతో భేటీ అయ్యారు. ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనే దాని మీద చర్చించారు. ఆ తర్వాత మీడియాకు బ్రీఫ్ చేశారు. ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని, తమ మీద రాజకీయమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి కక్షపూరితంగా వ్యవహరించినటువంటి వ్యవహారం అని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా దావోస్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిట్కు సూచనలు చేసి వెళ్ళిపోయారు. రేవంత్ పర్యవేక్షణలోనే సిట్ ఈ కార్యక్రమం అంతా చేస్తోందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా కూడా మళ్ళీ నోటీసులు ఏంటి, మళ్ళీ విచారణ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. హరీష్ రావు సిట్ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హరీష్ రావుని విచారించేందుకైతే ప్రస్తుతం సిట్కి సంబంధించిన అధికారులు లోపల ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే లోపలికి హరీష్ రావు వెళ్ళడం జరిగింది. అతనితో పాటు అడ్వకేట్లు వచ్చారు, కానీ లోపలికి మాత్రం అనుమతించలేదు. కేవలం హరీష్ రావు ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించారు. హరీష్ రావు కూడా తన వెంట కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో కూడా ఏ అనుమానాలు ఉన్నాయి, ఏ రకమైన విచారణను తాము చేయాలనుకుంటామన్న దానికి సంబంధించి కొన్ని వివరాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది సిట్కి సంబంధించిన అధికారులు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ని తన వెంట తీసుకొని వెళ్ళారు హరీష్ రావు. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించిన కోర్టు ఆఫీస్ కేసుకి సంబంధించిన దాంట్లో ఈ 2024లో నమోదైన ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఎవిడెన్స్ కి సంబంధించిన దాంట్లో 409, 427, 201, 120 రెడ్ బిట్ 34 ఈ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆధారాలని చెరిపేయడంలో హరీష్ రావు కొంత పాత్ర ఉంది అనేది సిట్టు భావిస్తుంది. ఎందుకంటే లలిత్ రావు అరెస్ట్ అయిన సందర్భంలో ప్రభాకర్ రావు పేరు చెప్పాడు. అంటే అప్పుడు సిట్టికి ఎస్ఐబికి చీఫ్ గా ఉన్నారు ప్రభాకర్ రావు, హరీష్ రావు వీళ్ళిద్దరూ కలిసిన వైరం మొత్తం కూడా ఒక మీడియాకి సంబంధించిన చైర్మన్ సిట్ అధికారుల విచారణలో చెప్పడం జరిగింది. అంటే ఒక కొంత లింక్ దొరికింది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దాంట్లో. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఆ వివరాలను ఎందుకు ప్రభాకర్ రావు తోటి మాట్లాడాల్సి వచ్చింది, అది కూడా ఎన్నికల సమయంలో కొన్ని ఫోన్ నెంబర్లను ఎస్ఐబికి ఇచ్చి వాటిని ట్రాక్ చేయించడం, వాటిని కట్టడి చేయడానికి, అంటే ఎవరైతే అప్పటి ఎలక్షన్ల సమయంలో ప్రత్యర్థులుగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కావచ్చు, అలాగే కొంతమంది కార్యకర్తలు కీలకంగా ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ఎస్ఐబికి ఇచ్చి వాటిని ట్యాప్ చేయించినట్టుగా ప్రధానంగా అభియోగాలు మోపారు. ఆ అభియోగాలు మోపిన దానికి సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఎవిడెన్స్ అనేది సేకరించారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ పై బయటికి వచ్చిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, మీడియా సంస్థ చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, ఈ రెండింటి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతం అయితే హరీష్ రావుని విచారించే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం సిట్కి సంబంధించిన అధికారులు లోపలనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. కేవలం హరీష్ రావు ఒక్కరినే పంపించారు కాబట్టి దాదాపు 2 గంటలకు పైగా విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే చాలా వరకు గతంలో సిట్ విచారణ జరుపుతున్న సందర్భంలోనే ఎవరైతే
తమ ఫోన్ ట్యాపింగ్ గురైనట్లుగా భావిస్తుండడం లేదా కొన్ని అనుమానాలు వచ్చిన పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సిట్టు ముందు తమ వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్లకు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అనుమానం వచ్చింది, ఎవరు చేయించారన్న దానికి సంబంధించి వాళ్ళ నుంచి వివరాలు కూడా రాబట్టారు. కాబట్టి ఆ వివరాల ఆధారంగా ప్రస్తుతం ఈ రోజు సిట్టు హరీష్ రావుపై ప్రశ్నల కోసం స్పందించబోతుందని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి సిట్టు విచారణలో హరీష్ రావు ఏం చెప్తారు అదే చాలా కీలకంగా ఉండబోతుంది. అలాగే సర్వత్రా ఉత్కంఠ దగ్గర కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన దాంట్లో అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో పలు అభియోగాలు అయితే వచ్చాయి చాలా మంది పైన. ఫలానా వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేయించారు, అధికారం దుర్వినియోగం చేశారంటే, కానీ ఎక్కడ కూడా ఎవరికి నేరుగా మాత్రం ఫోన్ ట్యాపింగ్ విచారణకు రావాలంటే నోటీసులు ఇవ్వలేదు. కేవలం హరీష్ రావుకు మాత్రమే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న నోటీసులు ఇచ్చారు, ఇవాళ విచారణకు రావాలంటే చెప్పడం జరిగింది. కాబట్టి హరీష్ రావు కూడా ఒకటే చెప్తున్నారు, తాను విచారణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. విచారణ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్తారు. తన దగ్గర దానికి సంబంధించిన వివరాలు ఎవిడెన్స్ తో సహా ఉన్నాయంటూ కూడా డాక్యుమెంట్స్ తన వెంట తీసుకుని వెళ్ళారు. కాబట్టి సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ.